హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేరళలో మీ తెలుగు పిల్ల. ఈరోజు థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! పసుపు దంచే వ్లాగ్ అనమాట. నేనైతే ఉదయాన్నే లేచి అక్కడంతా క్లీన్ చేసేసారు మా మమ్మీ వాళ్ళు. సో, ఆరిన తర్వాత ముగ్గయితే పెట్టేశాను. ఆ ముగ్గు పెట్టిన తర్వాత గడపలైతే కుదించేద్దామని అనుకున్నామనమాట. ఇంకా మా అమ్మమ్మగారు కూడా రోలంతా శుభ్రంగా కడిగేసి పసుపు మొత్తం రాసేస్తున్నారనమాట. ఇంకా చిన్నోడు కూడా నిద్ర లేచాడు. సో, మేమైతే దేవుడి రూమ్‌లో కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా మాట్లాడుకుంటూ ఒకటి ఒకటి పనైతే స్టార్ట్ చేసాము. నేనైతే గడపలన్నీ కుదిచ్చేస్తున్నాను. ఇంకా తను తాంబూలానికి ఇవ్వాల్సిన తమలపాకులన్నీ అరేంజ్ చేసేస్తుందనమాట. అరటిగెలు ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాము. అవి కట్ చేసేయాలి. ఇంకా టైం ఉంది కదా! సరే అప్పటికి అరేంజ్ చేసేద్దాం. మిగతావన్నీ చూసుకుందాం అనేసి చేస్తున్నామనమాట. ఇంకా అందరూ కూడా అన్నీ ఒక్కొక్క పనిలో అయితే ఉన్నారు. వంటలు కూడా అటువైపు అవుతున్నాయి. ఇంకా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా డెకరేషన్ వాడు కూడా వచ్చేసాడు. వాడు స్టార్ట్ చేసేసాడు. యాక్చువల్లీ 9:30కి అండి ముహూర్తం. సో, అన్నీ రాట వేయడం, పసుపు దంచడం ఒకే రోజొచ్చాయి తినకి. సో, ఇక్కడ కొంచెం మంది పసుపు దంచే దగ్గర, డెకరేషన్ దగ్గర కొంచెం మందుంటే, బయట పందిరి రాట వేసే దగ్గర ఆళ్ళు రెడీగా చేస్తున్నారనమాట. ఇది రోలంతా పసుపు రాసిన తర్వాత, ఆరిపోయిన తర్వాత 5గురు పేరంటాలు కలిసి దీనికి ముగ్గులు పెడుతున్నారనమాట. అంటే పసుపు, కుంకుమ రాసి బొట్లు పెడతారు కదా! ఇదంతా అయిపోయిన తర్వాత బంతి పూలతో మనం దాన్ని డెకరేట్ చేద్దామని నేను, తను, శ్రావణి వెయిట్ చేస్తున్నాము. రోల్‌కైతే మేము ముందే ఒక 2 డేస్ బిఫోరే యెల్లో పెయింట్ అయితే వేసేసుకున్నామనమాట. అయితే దానిపైన పసుపు రాయొచ్చు కదా అని చెప్పేసి, ఇంగ అందరూ ఒక్కొక్క పనిలో ఎంగేజ్ అయ్యి ఉన్నారనమాట. ఇంకా 9:30కి కదండీ ముహూర్తం అని చెప్పాను కదా! రాటకి రాటది తెప్పించారు. అది తీస్తారు కదా! బయట పందిరి వేయనీకి. సో, వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ, మగవాళ్ళందరూ అక్కడున్నారనమాట. ఇంకా పిల్లలైతే ఫుల్ ఒకటే లోపలికి, బయటికి తిరిగి ఆడుకుంటున్నారు. డెకరేషన్ చాలా వచ్చింది. ఇంకా వంటల్లో ఇగో చెప్పాను కదా! టిఫిన్ సెక్షన్ నడుస్తుందనమాట. మార్నింగే ఇదంతా కాబట్టి టిఫిన్ చేసేసి అందరూ కార్యక్రమంలో పాల్గొందామని అయితే అనుకుంటున్నామనమాట. సో, అందరూ కాసేపు రెస్ట్ తీసుకుందాం. మార్నింగ్ నుంచి అటు తిరుగుతున్నాం అనుకుంటుంటే అవతనే లేదు. సో, బేసిక్ మెనూలన్నీ అయిపోయిన తర్వాత కాసేపు బ్రేక్‌ఫాస్ట్ తినేసి, ఆ తర్వాత రెడీ అయిపోదామని అందరూ అనుకుంటున్నారు. ఇగో లంచ్ కూడా రెడీ చేసేస్తున్నారు. సాంబార్, మువ్వంకాయ ఇలాగనమాట. ఆ చిన్న కిచెన్ అండి మాది. సో, అందులో అవ్వదు ఎంతమందికి వంట అని ఇంకా బయట ఇలా సెట్ చేసేసాము. వంట అయితన్ తర్వాత అంతా క్లీన్ చేసేసుకుందామని అయితే అనుకున్నాము. ఇంకా అందరూ కూడా రెడీ అవుతాము. టిఫిన్ చేసేసి టిఫిన్‌లయితే రెడీగా ఉన్నాయి కదా! అనేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఇంకా ఈ కిచెన్ వంట వాళ్ళ దగ్గర మా పిన్ని వాళ్ళు ఉన్నారనమాట. పిన్ని రండి త్వరగా మనం అందరం టిఫిన్ చేద్దామని అందరూ వచ్చాము. అందరము ఇలా పిలుచుకొని వచ్చిన తర్వాత అందరూ అయితే వచ్చేసారనమాట. సో, ఇలా ర్యాండమ్ క్లిక్ ఇదంతా ఫస్ట్ నుంచి అనమాట. అందరూ మా చిన్నవాడైతే ఒకటే గోల అందరినీ చూసి, డెకరేషన్ ఎలా వచ్చింది? బా వచ్చింది కదండీ! ఇంకా మేమైతే ఇలా అరేంజ్ చేసేసుకున్నాము. అందరూ రెడీ అయిపోయాము. రోలు దగ్గర అయితే ఇలా బంతి పూలతో ఇంకా మేము డెకరేట్ చేసాము ఆ బొమ్మలనమాట. నార్మల్ బార్బీ డాల్స్ ఉంటాయి కదా! వాటిని తీసుకొని మా దగ్గర ఉన్న క్లాత్‌తో అలా డెకరేట్ చేసాము. చాలా వచ్చింది. అందరూ కూడా బా చేశారు అని చెప్పారు. ఇంకా బయట కూడా అందరూ రెడీగా ఉన్నారనమాట. అందులో మెయిన్ ఆ రాటకైతే పసుపు రాసి ఇంకా పాలవి వేస్తారు. వాయిద్యాల వాడు కూడా వచ్చేసారు. ఆయన కూడా వాయిస్తూ ఉన్నారనమాట. ఫుల్ సందడిలా ఉంది. ఇంకా పేరెంటాలు కూడా వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ నేను బొట్టు పెడతానని చెప్పాను. అంతలోగా మా చిన్ను పేచి పెట్టేస్తుందనమాట. చూసారా డెకరేషన్ చాలా వచ్చింది. నాకైతే నచ్చింది. ఇంకా అందరం కూడా ఒక ఫోటోలు అయితే తీసుకుందామని అనుకున్నామన్నమాట. ఎప్పుడెప్పుడా టైం అవుతుందని వీళ్ళందరూ పట్టుకొని కూర్చుంటే ఫోటోగ్రాఫర్ ఏమో ఇలా పోజ్ ఇవ్వండి, అలా వంగండి, అలా పట్టుకోండి అంటే వాళ్ళకి ఒక పెద్ద ఎక్సర్సైజ్లా ఉందన్నమాట. అందుకే వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు. అయితే మేము కూడా ఆట పట్టిస్తూ ఉన్నాము అలా ఇలా అని. ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు కదా! ఇంకా రానున్న టైం అవనే వచ్చింది. సో, అందరూ ఒకటిగా వేస్తూ ఉన్నారనమాట. ఏ ఏ శుభకార్యమైనా మనం నిండు మనసుతో తలుచుకొని ప్రశాంతంగా చేస్తే దానికంత పాజిటివిటీ ఎక్కడ ఉండదు. నేనైతే చాలా నా పెళ్ళి తర్వాత ఎప్పుడు దంచలేదు. ఫస్ట్ టైం అనమాట. కేరళలో ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పైగా మా చెల్లిదే ఫస్ట్ అవ్వడం ఇంకా హ్యాపీగా అనిపించింది. సో, అందరూ ఇలా దంచు అలా దంచు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నీకు కూడా రాదా ఇలా అలా అని ఫన్ చేస్తున్నారు. ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా ఇంకా మీరు దంచారు కదా పోజులు ఇవ్వండి అంటే ఇంకా నేను మా పిన్ని అయితే ఫోటోకి పోజ్ ఇచ్చేసామన్నమాట. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి
పసుపు అయితే కొట్టారు. ఇంకా మా పిన్ని వాళ్ళ అమ్మాయి అందరూ పసుపు దంచిన తర్వాత కంపల్సరీగా ఫోటోగ్రాఫర్ అయితే ఫోటో ప్లీజ్ అని ఆయన కూడా కొంచెం ఫన్ చేశాడు. ఇంకా మా జున్నుగాడు హడావిడైతే అయితే కాదండి, పిన్నితో అయితే రీల్స్ ప్రిపేర్ అయింది. చూడండి ఆ రీల్స్. నా పెళ్ళి అంట అనే పాట ఉంటుంది కదండి, దానికి రీల్స్ అయితే ప్రాక్టీస్ చేసిందనమాట. బాగా వచ్చాయి. ముందు రోజు జస్ట్ నార్మల్గా చూసుకుంది ఏమేమి చేయాలి అనేసి. ఇట్లా తను ప్రాక్టీస్ చేసింది వాళ్ళ వారి కోసం. అంటే ఇవి ఏంటంటే మ్యారేజ్లో డిస్ప్లేలో వేయించినీకి అనమాట. ఇంకా ఇంకొక రీల్ కూడా ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేశారు. అదేంటంటే చూసారా, కళ్యాణ రాముడు అంటే అమ్మలు అలా ఉంటుంది కదా, అదనమాట. అయితే చాలా బాగా వచ్చింది. ఇవన్నీ తర్వాత నేను షార్ట్స్లో పెడతాను, మీరు కూడా అందరూ చూసేయండి. చాలా బాగా చేశారు కదా ఇద్దరు. థ్యాంక్ యూ. మేము కూడా అదే చెప్పాం, చాలా బాగా చేసావు అనేసి. ఎంతైనా వాళ్ళ ఆయన కోసం చేయకుండా ఉంటుందా. మా జున్నుగాడు కూడా ఫుల్ ఫోజు ఇచ్చేసాడు. అయితే మా చిన్ను నిద్రపోయిందండి, చాలా చిరాగ్గా ఉంది. దాంతో ఒక్క ఫోటో కూడా తీసుకోలేదని ఇంకా చిరాగ్గా పెట్టినా సరే మేమైతే ఫోటో తీసుకున్నాము. మా నాన్నమ్మ గారితో తీసుకున్నాము, మమ్మీతో తీసుకున్నాము, పిన్ని చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరితో అయితే ఫోటో తీసుకున్నాం. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావండి. ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలని అనుకుంటాం. కాకపోతే పెళ్ళి హడావిడిలో అటు ఇటు అవుతూ ఉంటాయి. కానీ తర్వాత మనం ఫొటోస్ తీసుకుంటే అరే మనం ఆ టైంలో ఇలా చేసాము, ఈ టైంలో ఇలా చేసాం కదా అనేసి మనకు ఒక మంచి మెమరీ అయితే ఉండిపోతుంది అనమాట. మేము కూడా అలానే ప్రతిదీ ఒక మెమరీగా ఉండాలని అనుకున్నాము. కొన్ని క్యాప్చర్ చేసాము, కొన్ని చేయలేకపోయాము. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఆ టైంలో హర్రీ బర్రీ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం అయితే క్యాప్చర్ చేసుకున్నాము, ఎందుకంటే ప్రతి ఒక్కటి మెమరీగా ఉండాలని. ఆ ముందు వీడియోలో అయితే మీకు అన్ని వీడియో క్లిప్స్ పెట్టాను కదా, ఇప్పుడైతే నేను అందుకే ఇప్పుడు అన్ని ఫోటో పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.